హాయ్ అందరికీ. చాలా రోజులుగా వెళ్ళాలనుకుంటున్న ఒక ప్రదేశం ఉంది. చివరికి ఆ అవకాశం ఈరోజు మాకు ఆ దేవుడి దయ వల్ల కలిగింది. సో, తమిళనాడులో ఒక అందమైన సముద్ర తీర ప్రాంతం. అది ఏమిటంటే మహాబలిపురం. ఈ ట్రిప్‌ని మేము చాలా సింపుల్‌గా ప్లాన్ చేసుకున్నాం. సో, బై ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాం. సో, అరౌండ్ 6:30 ఆ టైంకి. సో, ఉదయం గాలి చాలా ఫ్రెష్‌గా అనిపించింది. రోడ్డు మీద ప్రయాణం చేస్తే ఒకవైపు సముద్రం కనిపించడం, మరోవైపు పచ్చని చెట్లు. చాలా మంచి ఫీలింగొచ్చింది. నిజం చెప్పాలంటే అక్కడికి చేరుకునే లోపు మనసు ఒక ప్రశాంతత వచ్చేసింది. లైక్ సిటీ హడావుడి నుంచి కొంచెం బయటికి వచ్చి ప్రయాణం చేయడం వల్ల చాలా రిలీఫ్ అనిపించింది. సో, ఇలా మహాబలిపురం దగ్గర వచ్చాక అక్కడ వాతావరణం, పాత కట్టడాలు, సముద్రపు గాలి ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాయి. సో, మాతో పాటు మీరు కూడా ఈ జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే. సో, ఇది టికెట్ కౌంటర్. సో, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సో, రూ. 40 మన ఇండియన్స్‌కైతే, అదే ఫారినర్స్‌కైతే 600 చార్జ్ చేస్తున్నారు. సో, ఈ పక్కన మీకు కనిపిస్తున్నాయి చూసావా? అయన్నీ షాప్స్ అన్నమాట. సో, మనం టికెట్ తీసుకొని ఇదే ఎంట్రన్స్. టికెట్ తీసుకున్నాక సో, గ్రీనరీ అది కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఇక స్థల పురాణం గురించొస్తే ఇది పల్లవుల రాజవంశ కాలంలో 7వ-8వ శతాబ్దంలో నిర్మించబడింది. సో, ఆ కాలంలో మహాబలిపురం ఒక ముఖ్యమైన పోర్ట్ సిటీగా ఉండేది. సో, విదేశీ వ్యాపారులు కూడా ఇక్కడి నుంచి జరిగేవట. సో, ఇక్కడ కట్టడాలు రాతితో చెక్కబడిన అద్భుతమైన శిల్పకళ ఉదాహరణ. ముఖ్యంగా పోర్ట్ టెంపుల్. సో, ఇప్పుడు మనం చూసేది పోర్ట్ టెంపుల్. సో, ఇవి కాకుండా మనకి పంచరథాలు, అర్జునుడి తపస్సు వంటి ప్రదేశాలు కూడా ఈ మహాబలిపురంలో ఉన్నాయి. మనం ఈరోజు కవర్ చేసేది ఈ పోర్ట్ టెంపుల్. సో, ఈ ప్రదేశంలో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో కూడా ఇది ప్లేస్ తీసుకుంది. నథింగ్ బట్ దట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో, మహాబలిపురం శిల్పకళ భారతదేశపు ప్రాచీన కళా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈ టెంపుల్. సో, మనం ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ చూస్తే రియల్లీ ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. సో, చరిత్ర, కళ, ఆధ్యాత్మిక ప్రకృతి ఇవన్నీ ఒకే చోట కలిసిన ప్రదేశం ఏంటంటే అది మహాబలిపురం. సో, ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్‌లా కాకుండా సో, మన భారతీయ చరిత్రకు నిలువెత్తిన సాక్ష్యం. లైక్ పల్లవుల కాలం నుంచి ఇప్పటి వరకు తన వైభవాన్ని నిలబెట్టుకున్న అద్భుతమైన వారసత్వ స్థలం ఇది. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. సో, ఈ టెంపుల్ ముందు సమ్ పూల్ లాగా ఉంది కదా! సో, దీనికి ఒక విశిష్టత ఉందన్నమాట. సో, పూర్వం ఇక్కడ పూజారులు గాని, ఇక రాజులు, సైన్యం గాని సునామీలు గాని, వేరే ప్రకృతి వైపరీత్యాలు అని తెలుసుకోవడానికి ఈ లోపలున్న వాటర్ లెవెల్ బట్టి కనిపిస్తుంది గదా! ఆ వాటర్ లెవెల్ బట్టి సో, దాన్ని తెలుసుకునేవారంట. సో, గుడ్ కదా! సో, ఆ టైంలోనే ఇంత టెక్నాలజీ మన ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఉన్నాం గానీ సూపర్. నాకు ఒక్కసారిగా అనిపించింది ఆ విషయం తెలియగానే. సో, ఇది టెంపుల్ మనం బ్యాక్ సైడ్‌కి వెళ్తున్నాం. సో, ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది. ఐ మీన్ గర్భగుడిలాగా ఉంది. సో, ఈ గర్భగుడిలో బ్యాక్ సైడొచ్చి శివలింగం ఉంది. మీకింకా కొంచెం క్లోజప్‌గా చూపిస్తాను. ఆహ్, శివలింగం చూసారు కదా! కొంచెం ఏదో కట్ అయినట్టు కూడా ఉంది. చాలా హైట్ ఉంది. యాక్చువల్‌గా ఇప్పటి వరకు నేను చూసిన శివాలయాల కన్నా ఈ లింగం చాలా హైట్‌గా కనిపించింది.
సో, ఇంకా ఫ్రంట్ సైడ్‌కి వెళ్దాం. సో, మీరు చూస్తున్నారు గదా! సో, ప్రతీదీ వాళ్ళు స్టోన్‌తో కార్వ్ చేశారు. సో, ఒక నంది లాగా సో, ఇప్పుడు మనం గుడి ఫ్రంట్ సైడ్‌కి వెళ్తున్నాం అన్నమాట. సో, బ్యాక్ సైడు శివలింగాన్ని మనం చూసాం కదా! సో, ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్‌కి వెళ్తున్నాం. సో, ఇక్కడ విష్ణుమూర్తి స్ చిన్న విగ్రహం కూడా ఉంది. సో, ఇక్కడికొచ్చేసరికి ఇది ప్రధాన మెయిన్ గుడన్నమాట. సో, లోపల శివపార్వతులు అండ్ మురగన్, నారాయణ స్వామి. సో, నలుగురు ఉన్నారు. కానీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది మాకు. చాలా రోజుల తర్వాత ఒక మంచి టెంపుల్ చూసాం. అందులో ఏన్షియంట్ టెంపుల్ అనిపించింది. సో, ఈ మహాబలిపురంకి ఇంకో రహస్యం ఉంది. ఏంటంటే మొత్తం 7 టెంపుల్స్ ఉండేవంట పల్లవ రాజు టైంలో. సో, 6 టెంపుల్స్ సముద్ర గర్భంలో ఉన్నాయి. ఒక టెంపుల్ మాత్రం ఇప్పుడు మనం చూస్తున్నాం. అది కూడా 2004లో తుఫాన్‌లో బయటపడిందంట. ఇదే మహాబలిపురం బీచ్. సో, ఈ బీచ్‌ని ఆనుకునే మనకి ఈ టెంపుల్ అనేది ఉంది. సో, చూస్తున్నారు గదా! ఆహ్, సో, ఇది బీచ్. సో, ఈ బీచ్‌కి దారేంటంటే మనం ఇందాక స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా! ఆ ఎంట్రన్స్ రైట్ సైడ్ నుంచి షాప్స్ ఉన్నాయి కదా! సో, ఆ షాప్స్ స్ట్రెయిట్ మనం వెళ్తే ఈ బీచ్‌కి డైరెక్ట్‌గా షోర్‌కెళ్ళొచ్చు. కానీ వన్ డే ట్రిప్ ఫ్యామిలీ అంతా ప్లాన్ చేసుకుంటే ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ టు విజిట్. డివోషనల్లీ అండ్ కొంచెం మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి అన్ని విధాలుగా ఇది చాలా బెస్ట్ ప్లేస్. సో, ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ మహాబలిపురం. ఇంకా మనకి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో, గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్‌లో మీకు అన్ని ఎక్స్‌ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్